హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 14th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నవ జయంతి జరుపుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 135వదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించారండి. ఆయన కొలంబియా యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఉన్నత విద్యను అభ్యసించారండి. అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా పిలుస్తున్నారండి. ఆయన ప్రసిద్ధ గ్రంథాలు ఒకసారి చూసుకుంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, హౌ వేర్ ది శుద్రాస్, థాట్స్ ఆన్ పాకిస్తాన్. ఇవి ఆయన ప్రసిద్ధ గ్రంథాలండి. సో అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2026 ఎప్పుడండి? ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఎన్నవ జయంతిగా మనం జరుపుకుంటున్నాం అంటే 135వదండి. అయితే అంబేద్కర్ ఎక్కడ పుట్టారండి? ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించారండి. ఆయన కొలంబియా యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఉన్నత విద్యను అభ్యసించారండి. అయితే ఆయన్ను భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా పిలుస్తున్నారండి. అయితే ఆయన ప్రసిద్ధ గ్రంథాలు ఒకసారి చూసుకుంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, హౌ వేర్ ది శుద్రాస్, థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనేవి ఆయన ప్రసిద్ధ గ్రంథాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, తమిళ నూతన సంవత్సరం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పుత్తాండు అండి. భారతదేశంలో నూతన సంవత్సరం వివిధ ప్రాంతాల్లో వేరు పేర్లతో జరుపుకుంటారండి. చంద్ర క్యాలెండర్ ఆధారంగా మార్చి, ఏప్రిల్లో కొంతమంది చేసుకుంటారు. సౌర క్యాలెండర్ ఆధారంగా ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారండి. అయితే ఈ ఏప్రిల్ 14 జరుపుకుంటున్న మిగతా పండుగల గురించి చూసుకుంటే బైశాఖి అనేది పంజాబ్, హర్యానాలో చేసుకుంటారండి. పనా సంక్రాంతి అని ఒడిశా స్టేట్లో జరుపుకుంటారు. అలాగే జూర్ శీతల్ అని బీహార్లో, మిథిలా ప్రాంతం మరియు జార్ఖండ్ జరుపుకుంటారండి ఈ నూతన సంవత్సరాలు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే తమిళ నూతన సంవత్సరం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది అంటే పుత్తాండు అండి. అయితే మన భారతదేశంలో నూతన సంవత్సరం వివిధ ప్రాంతాల్లో వేరు పేర్లతో జరుపుకుంటారండి. చంద్ర క్యాలెండర్ ఆధారంగా అయితే మార్చి, ఏప్రిల్లో జరుపుకుంటారండి. సౌర క్యాలెండర్ ఆధారంగా ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటుంటారు. అయితే ఇదే ఏప్రిల్ 14న మిగతా స్టేట్లు జరుపుకుంటున్న పండుగల పేర్లు చూసుకుంటే బైశాఖి అని చెప్పి పంజాబ్, హర్యానాలో చేసుకుంటారండి. పనా సంక్రాంతి అని చెప్పి ఒడిశా ప్రాంతంలో చేసుకుంటారు. జూర్ శీతల్ బీహార్, మిథిలా ప్రాంతం మరియు జార్ఖండ్లో జరుపుకుంటారండి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అభివృద్ధి చేస్తున్న క్లిష్టమైన పరిశోధనను సులభమైన సోషల్ మీడియా కంటెంట్గా మార్చే ఏఐ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సరల్ ఏఐ అండి. ఈ ప్లాట్ఫామ్ను జితేంద్ర సింగ్ ప్రకటించారండి. ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. ముఖ్య లక్షణాలు ఏంటంటే 18 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందండి. శాస్త్రం మరియు ప్రజల మధ్య గ్యాప్ తగ్గించడం ప్రధాన లక్ష్యం అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఏదండి? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అభివృద్ధి చేస్తున్న క్లిష్టమైన పరిశోధనను సులభమైన సోషల్ మీడియా కంటెంట్గా మార్చే ఏఐ ప్లాట్ఫామ్ పేరేంటండి? సరల్ ఏఐ అండి. అయితే దీన్ని ఎవరు ప్రకటించారు అంటే జితేంద్ర సింగ్. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే ఇది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడుతుందండి. దీని ముఖ్య లక్షణాలు ఏంటంటే 18 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శాస్త్రం మరియు ప్రజల మధ్య గ్యాప్ తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాలు గెలిచిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సుజిత్ కల్కల్ అండ్ అభిమన్యు మండ్వాల్ అండి. సుజిత్ కల్కల్ 65 కిలోల ఫ్రీ స్టైల్లో, అలాగే అభిమన్యు మండ్వాల్ 70 కిలోల ఫ్రీ స్టైల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారండి భారత్కు. అయితే మన భారత్ మొత్తం 17 పతకాలు సాధించిందండి. అందులో 2 గోల్డ్ ఇప్పుడు చెప్పుకున్న క్రీడాకారులు, అలాగే 6 సిల్వర్, 9 బ్రాంజు గెలుచుకున్నాయండి. అయితే మొత్తం మెడల్ పట్టికలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 5వ స్థానంలో నిలిచిందండి. టాప్ 4 చూసుకుంటే ఇరాన్ 1వ ప్లేస్లో ఉంది 18 పతకాలతో. 2వ స్థానంలో జపాన్ ఉంది. 3వ స్థానంలో చైనా ఉంది. 4వ స్థానంలో కిర్గిస్థాన్ ఉన్నాయండి. సో గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే 2026 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాలు గెలిచిన వారు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సుజిత్ కల్కల్ మరియు అభిమన్యు మండ్వాల్ అండి. అయితే ఈ సుజిత్ కల్కల్ 65 కిలోల ఫ్రీ స్టైలు, అలాగే అభిమన్యు మండ్వాల్ 70 కిలోల ఫ్రీ స్టైల్లో మనకు గెలుచుకున్నారండి. అయితే భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించిందండి? 17 పతకాలు సాధించిందండి. అందులో 2 గోల్డ్, 6 సిల్వర్, 9 బ్రాంజ్ ఉన్నాయండి. మొత్తం మెడల్ పట్టికలో భారత్ ఎన్నవ స్థానం అండి? 5వ స్థానంలో నిలిచిందండి. అయితే టాప్ 4 చూసుకుంటే ఇరాన్ 18 పతకాలతో మొదటి ప్లేసు,
రెండవ ప్లేస్‌లో జపాన్ ఉందండి 15 పతకాలతో. మూడవ ప్లేస్‌లో చైనా ఉందండి 14 పతకాలతో. నాలుగవ ప్లేస్‌లో కిర్గిస్థాన్ ఉందండి 12 పతకాలతో. 17 పతకాలు సాధించినా మనం ఫిఫ్త్ ప్లేస్‌లో ఎందుకున్నామంటే మనకు గోల్డ్ తక్కువ ఉండడం వల్ల ర్యాంక్ మన కిందకి పడిపోయిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఎన్ఎన్ మారథాన్ రోటర్‌డామ్‌లో 48 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్ మారథాన్ జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సావన్ బర్వాల్ అండి. సావన్ బర్వాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందినవారండి. అయితే ప్రీవియస్ హోల్డర్‌గా ఎవరున్నారంటే శివనాథ్ సింగ్ అండి. 2 గంటల 12 నిమిషాలు. ఎప్పుడంటే 1978లో ఈ రికార్డ్ క్రియేట్ చేశారండి. అయితే కొత్త టైమింగ్ ఏం మారిందంటే 2 గంటల 11 నిమిషాల 58 సెకండ్లండి. ఇప్పుడు ఈ ఈవెంట్ నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరిగిందండి. ఎలైట్ కేటగిరీలో 20 స్థానంలో నిలిచారండి. సో, గుర్తుంచుకోవాలి. ఎన్ఎన్ మారథాన్ రోటర్‌డామ్‌లో ఎప్పుడండి 48 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్ మారథాన్ జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సావల్ బర్వాల్ అండి. ఈ సావల్ బర్వాల్ గారు హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందినవారండి. అయితే గత రికార్డ్ ఏంటంటే శివనాథ్ సింగ్‌ది ఉండేదండి. 1978లో 2 గంటల 12 నిమిషాలు ఉండేది. అయితే ఇప్పుడు కొత్త రికార్డ్ ఏంటంటే 2 గంటల 11 నిమిషాల 58 సెకండ్లండి. ఈ ఈవెంట్ నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జరిగిందండి. ఎలైట్ కేటగిరీలో 20 స్థానంలో నిలిచారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. మొంటే కార్లో మాస్టర్స్ 2026 గెలిచి వరల్డ్ నంబర్ 1 స్థానం తిరిగి పొందడానికి కార్లస్ ఆల్క్రాజ్‌ను ఎవరు ఓడించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జానిక్ సిన్నర్ అండి. జానిక్ సిన్నర్ ఓపెన్ ఎరాలో నోవాక్ జోకోవిచ్ 2015 తర్వాత అదే సీజన్‌లో సన్‌షైన్ డబుల్ ఇండియా వెల్స్ ప్లస్ మియామి మరియు మోంటే కార్లో గెలిచిన రెండవ ఆటగాడండి. మన క్వెషన్ ఏంటంటే మొంటే కార్లే మాస్టర్స్ 2026 గెలిచి వరల్డ్ నంబర్ 1 స్థానం తిరిగి పొందడానికి ఎవరినండి కార్లస్ ఆల్క్రాజ్‌ను ఎవరు ఓడించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జానిక్ సిన్నర్ అండి. అయితే ఈ జానిక్ సిన్నర్ ఓపెన్ ఎరాలో నోవాక్ జోకోవిచ్‌ని 2015 తర్వాత అదే సీజన్‌లో సన్‌షైన్ డబుల్ ఇండియన్ వెల్స్ ప్లస్ మియామి మరియు మోంటే కార్లో గెలిచిన రెండో ఆటగాడండి అతను. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి అమెరికన్ జిమ్ విటాకర్ ఈ విజయాన్ని ఏ సంవత్సరంలో సాధించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1963లో అండి. అయితే ఇప్పుడు జిమ్ విటాకర్ ఇటీవల 97 ఏళ్ల వయసులో మరణించారండి. అందుకోసం ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటున్నాం. 1963లో జాన్ ఎఫ్ కెనడీ నుండి హబ్బార్డ్ మెడల్ అందుకున్నారండి. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్గే మొదటిసారి ఎవరెస్ట్ అధిరోహించారండి. ఈ పేరు కూడా గుర్తుంచుకోవాలండి. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి అమెరికన్ ఎవరండి? జిమ్ విటాకర్. ఈ విజయాన్ని ఏ సంవత్సరంలో సాధించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1963లో అండి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ జిమ్ విటాకర్ గారు ఇటీవల 97 ఏళ్ల వయసులో మరణించారండి. అయితే 1963లో జాన్ ఎఫ్ కెనడీ నుండి హబ్బార్డ్ మెడల్ అందుకున్నారండి. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్గే మొదటిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్‌లో బ్రెయిల్ లిపి మరియు సంకేత భాష సేవలను ప్రారంభించిన మొదటి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏ నగరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భోపాల్ అండి. ఈ సేవలను బిఎస్ ముబారక్ ప్రారంభించారండి. బ్రెయిల్ బుక్లెట్స్ అనేవి అప్లికేషన్ విధానం మరియు డాక్యుమెంట్స్ వివరాలను కలిగి ఉంటాయండి. టాక్టైల్ సైనేజెస్ స్వతంత్రంగా కార్యాలయంలో మార్గనిర్దేశనం, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వీడియోలు క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉన్నాయండి. మన క్వెషన్ ఏంటంటే భారత్‌లో బ్రెయిల్ లిపి మరియు సంకేత భాషా సేవలను ప్రారంభించిన మొదటి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏ నగరంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భోపాల్ అండి. అయితే ఈ సేవను ఎవరు ప్రారంభించారంటే బిఎస్ ముబారక్ గారండి. అయితే బ్రెయిల్ బుక్లెట్స్‌లో అప్లికేషన్ విధానం మరియు డాక్యుమెంటేషన్ వివరాలు కూడా ఉంటాయండి. ఈ టాక్టైల్ సైనేజెస్ స్వతంత్రంగా కార్యాలయంలో మార్గనిర్దేశం చేస్తుందండి. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వీడియోలు క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏ రాష్ట్రం ఏప్రిల్ 11, 2026న నక్సల్ ఫ్రీగా ప్రకటించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ అండి. తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ఈ ప్రకటన చేశారండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్‌కి చెందిన 42 మంది క్యాడర్లు పీఎల్జీఏ కమాండర్ సోడిమల్ల సహా లొంగిపోయారండి. దీంతో రాష్ట్రంలో సాయుధ మావోయిస్ట్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 11, 2026న నక్సల్ ఫ్రీగా ప్రకటించబడిన స్టేట్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ అండి. అయితే ఈ ప్రకటన ఎవరు చేశారంటే తెలంగాణ డీజీపీ ఎవరండి ఇప్పుడు బి శివధర్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారండి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్‌కి చెందిన 42 మంది క్యాడర్లు పీఎల్జీఏ కమాండర్ సోడిమల్ల సహా లొంగిపోయారండి. దీంతో రాష్ట్రంలో సాయుధ మావోయిస్ట్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ కొత్త మొస్సాద్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రోమన్ గొఫ్మాన్ అండి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ నియామకాన్ని ప్రకటించారండి. జూలై 2, 2026న
బాధ్యతలు స్వీకరిస్తారండి. అయితే ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు అంటే డేవిడ్ బన్యా స్థానాన్ని భర్తీ చేస్తున్నారండి. ఆయన పదవీకాలం జూన్‌లో ముగుస్తుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ కొత్త మొస్సాద్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రోమన్ గొఫ్మాన్ అండి. అయితే ఈ నియామకాన్ని ఎవరు ప్రకటించారంటే ఇజ్రాయెల్ ప్రధాని ఎవరండి? బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారండి. అయితే జూలై 2, 2020 ఈ బాధ్యతలు స్వీకరిస్తారండి. ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తున్నారంటే డేవిడ్ బన్నియా అండి. అయితే ఆయన పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుందంటే జూన్‌లో ముగుస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రతిష్టాత్మక డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మచ్లీ నేషనల్ అవార్డ్‌ను ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనితా చౌదరి అండి. ఆమె షేర్‌గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సేవలందిస్తున్నారండి. 2021 నుండి దాదాపు 500 జంతువులను రక్షించారండి. అవకతవకలు, అక్రమ వేట మరియు అక్రమ గనులపై కఠిన చర్యలు తీసుకున్నారండి. అయితే ఈ అవార్డు వివరాలు చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా మరియు ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇస్తున్నాయండి. రణతంబోర్‌లో ప్రసిద్ధి చెందిన మచ్లీ అనే పులి పేరు మీద ఈ అవార్డు పెట్టారండి. సో, మన క్వెషన్ ఏంటంటే ప్రతిష్టాత్మక డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మచ్లీస్ నేషనల్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనితా చౌదరి అండి. ఆమె షేర్‌గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పనిచేస్తున్నారండి. అయితే 2021 నుండి దాదాపు 500 జంతువులను రక్షించారండి. అవకతవకలు, అక్రమ వేట మరియు అక్రమ గనులపై కఠిన చర్యలు తీసుకున్నారండి. అలాగే ఈ అవార్డు వివరాల గురించి చూసుకుంటే ఈ అవార్డును డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా మరియు ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇస్తున్నాయండి. అయితే రణతంబోర్‌లో ప్రసిద్ధి చెందిన మచ్లీ అనే పులి పేరు మీద ఈ అవార్డు పెట్టారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్‌లలో చెప్పగలరు. ఎన్‌ఎన్ మారథాన్ రోటర్ డ్యామ్‌లో 48 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్ మారథాన్ జాతీయ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.